సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈరోజు మన క్లాస్ ఇన్ ప్యారిస్లో అయితే రోమన్ రేన్స్ పైన చాలా భయంకరమైన అటాక్ జరిగింది. అండ్ ఇప్పుడు ఆ అటాక్ జరిగిన తర్వాత ఇప్పుడు చాలామంది రోమన్ రేన్స్ ఫ్యాన్స్ అయితే ఫీల్ అయిపోయినారు. అండ్ కొంతమంది నేను మార్నింగ్ నుంచే గమనిస్తున్నాను, అంటే నేను మార్నింగ్ అంటే మధ్యాహ్నం అంటే మన క్లాస్ ఇన్ ప్యారిస్ది హైలైట్స్ వీడియో అప్లోడ్ చేశాను కదా. సో దాని కింద చాలామంది కామెంట్ చేస్తారు, అంటే ఇప్పుడు రోమన్ రేన్స్కి ఏదో మూవీ షూటింగ్ కోసము టైం బ్రేక్ అని టైం ఆఫ్ ఇయర్నికే ఈ టైప్లో అటాక్ చూపించినారు, ఈ టైప్లో అటాక్ చూపించినారు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. కరెక్టే, కానీ పాపం వీళ్ళు మర్చిపోయినారు అనుకుంటా. నేను ఆల్రెడీ చాలాసారి మన వీడియోస్ ముందే చెప్పినాను, మీకు గుర్తుపి ఉండొచ్చు, బట్ అయినా మీరు చెప్పారు ఎస్ అన్నా నువ్వు చెప్పినా అని చెప్పారు. అంటే ఎవరో ఒక్కరు ఇద్దరు కామెంట్ చేసినారు, అవునన్నా నువ్వు చెప్పినట్టు రోమన్ రేన్స్ మీద చాలా భయంకరమైన అటాక్ జరిగిందని. బట్ అందరూ చెప్పారు, నాకు ఎందుకు అది అర్థం కాదు. ఇప్పుడు ఏ టైప్లో కామెంట్ చేస్తారు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన వీడియోస్ ఇప్పుడు అన్నీ తెలిస్తే మన వీడియోస్ ఎందుకు చూడడం? కరెక్టా రాంగా మీరే చెప్పండి. ఇప్పుడు అన్నీ తెలిస్తే, ఒకవేళ రూమర్స్ గురించి అప్డేట్స్ గురించి అన్నీ మీకు తెలిస్తే మళ్ళీ ఈ వీడియో చూడడం వేస్ట్ కదా. మీరు నా ఛానల్ అని కాదు, మీరు ఏ ఛానల్ వెళ్ళి చూసినా అన్నీ తెలిస్తే చూడడం వేస్ట్. బట్ ఒకవేళ చూస్తున్నారంటే ఒక మనిషి మీకు రూమర్స్ అప్డేట్స్ అవన్నీ కలెక్ట్ చేసి మీ వారికి తీసుకొస్తుందంటే మీరు ఆ మనిషికి కనీసము ఎస్ నువ్వు చెప్పినట్టు జరిగింది అని చెప్పనికి ప్రాబ్లమా? నేను మార్నింగ్ చూస్తున్నాను అంటే ఎవరు అంటే ముందే చెప్పినాను రోమన్ రేన్స్ పైన ఇంత భయంకరమైన అటాక్ జరుగుతుంది, ఎందుకంటే టైం బ్రేక్ అని టైప్లో ఒక అటాక్ చూపిస్తానని చెప్పినా. బట్ ఎవరో ఒక్కరో ఇద్దరు నేను చూసినా వాళ్ళే కామెంట్ చేసినారు, కానీ మిగతా వాళ్ళందరూ ఇక రోమన్ రేన్స్ పైన అటాక్ జరిగింది టైం ఆఫ్ అంటే మూవీ షూటింగ్ కోసం అని ఏదో కామెంట్ చేస్తున్నారు. సరే చేయండి, కామెంట్స్ చేయండి, ఎందుకంటే నాకు తెలుసు నేను ఎంత మీకు అప్డేట్ ఇచ్చినా పగలు రాత్రి కష్టపడి వీడియో చేసినా మీరు ఒక అప్రిషియేట్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూ భాషలో చెప్పాలంటే మీరు ఎక్నాలెడ్జ్ చేయరు. కొంతమంది ఉన్నారు ఆలోచిస్తారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు చేయరు. అండ్ ఈసారి ఏందో కొంతమంది అంటే ఒక్కరు ఇద్దరే అంటే ఎస్ నువ్వు చెప్పినట్టు జరిగింది. చూడండి, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు జరిగిందని చెప్తే ఏంటంటే నాకు మంచిగా అనిపిస్తుంది. ఏదో మీరు నా గురించి గొప్ప మాట్లాడితే ఏదో అయిపోతుందని కాదు. మెయిన్ ఏంటంటే సరే ఇప్పుడు నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను, ఎవరి కోసం నేను వీడియోస్ చేస్తున్నాను, ఎవరు నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళని ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు. అంటే ఎస్ అంటే నువ్వు చెప్పినట్టు జరిగిందన్న ఎస్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉండే, ఒక న్యూస్ ఉండే, ఒక రూమర్ ఉండే, నిజమైందని చెప్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది బాస్, అంతే, దాని తప్ప ఇంకేం లేదు. సరే ఇప్పుడు రోమన్ రేన్స్ కోసం అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ అయితే ఇప్పుడు మూవీ షూటింగ్కి వెళ్ళిండని కామెంట్ చేస్తూ సరే, బట్ ఎప్పుడు రిటర్న్ వస్తాడు ఆ అప్డేట్ వచ్చేసింది. అంటే ఎంత టైం బ్రేక్ కోసం అంటే ఇప్పుడు ఎన్ని వారాల కోసం వెళ్ళిండో దానిపైన మనకి అప్డేట్ వచ్చింది. సో దాని గురించి నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను, ఎందుకంటే నాకు తెలుసు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళ కోసం నేను మీ అందరికీ నేను నారాజ్ చేయలేను, మన వీడియోస్కి లైక్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళ కోసమైనా చేయాల్సిందే, సో అందుకనే చేస్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ మనము మన లాస్ట్ రియల్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా గురించి మాట్లాడదాం బాస్. సో చూడండి, ఇప్పుడు మన జాన్ సీనా క్లాస్ ఇన్ ప్యారిస్లో వచ్చిండు, ఫైట్ చేసిండు, అంటే చాలా జబర్దస్త్ ఫ్యాన్స్ చీర్ చేసినారు, లోగన్ పాల్కి ఓడిపించేసిండు, అంత బాగానే ఉంది. బట్ ఇంకా ఎన్ని డేట్స్ మిగిలినాయి అంటే అది ఇంటే నిజంగా కొంచెం షాకింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మీరే ఆలోచించండి, జాన్ సీనావి ఓన్లీ 8 డేట్స్ అంటే ఎట్లుంది, ఇప్పుడు ఈయనకి ఎట్లుంది, ఓన్లీ 8 డేసేనా, ఒకటి 8 రోజులే మిగిలినాయా మన జాన్ సీనావి డబ్ల్యూడబ్ల్యూలో. అంటే డిసెంబర్ వరకు ఉంటారు, డిసెంబర్ వరకు ఫైట్ చేస్తారు, కానీ డిసెంబర్ వరకు ఉంటారు కానీ ఓన్లీ 8 రోజుల్లోనే కనిపిస్తుంది. అంటే ఓన్లీ 8 డేసే ఉన్నాయి ఇప్పుడు జాన్ సీనా దగ్గర. ఇది నిజం చెప్తున్నాను, ఇది ఎప్పుడెప్పుడు ఈ అప్డేట్ నా ముందు వస్తుందో ఇంకా ఇన్నే డేట్స్ ఉన్నాయి, ఇంకా ఇన్నే డేట్స్ మిగిలినాయని అది చూస్తుంటే అది ఇంటుంటే నిజంగా కొంచెం షాకింగ్ అనిపిస్తుంది బాస్. ఓన్లీ 8 డేట్సే మిగిలినాయి. ఇప్పుడు 8 డేట్స్లో మన జాన్ సీనా ఎవరెవరితో ఫైట్ చేస్తారు? ఏజే స్టైల్స్తో చాలామంది డిమాండ్ చేస్తున్నారు ఫైట్ చేయాలని మన జాన్ సీనా, అండ్ ఇంకా కొన్ని డ్రీమ్ మ్యాచెస్ చూడాలనుకుంటున్నారు మన జాన్ సీనాకి. సో అందుకని ఇది చాలా షాకింగ్ ఉంది బాస్. 8 డేట్స్ ఉన్నాయి, మన డబ్ల్యూడబ్ల్యూ కొన్ని డేట్స్ పెంచేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇప్పుడు మనం సెప్టెంబర్లో ఉన్నాం, ఈరోజు సెప్టెంబర్ 1, ఇంకా సెప్టెంబర్ మొత్తం ఉంది, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, కానీ డేట్స్ గురించి మాట్లాడితే ఓన్లీ 8 రోజులే మిగిలినాయి మన జాన్ సీనా దగ్గర. సో అందుకని చెప్తున్నా కొన్ని డేట్స్ కొంచెం పెంచితే బాగుంటుంది అనుకుంటున్నాను. సో పెంచాలి, లేదంటే పెంచకపోతే ఇక ఈ 4 మంత్స్లో మీరు మా అంటే టోటల్ 8 సార్లు చూస్తారు మన లాస్ట్ రియల్ ఛాంపియన్కి, అంటే మన జాన్ సీనాకి. అండ్ అంతేకాదు బాస్, నేను ఈరోజు మార్నింగే అంటే మన లోగన్ పాల్ గురించి అప్పుడప్పుడు గొప్ప మాట్లాడుతూనే ఉంటాను, చాలా వీడియోస్ చెప్పినాను లోగన్ పాల్ రెస్లింగ్ చాలా కిరాక్గా ఉంటాయని. అండ్ ఈరోజు మన జాన్ సీనావి చెప్పేసిండు,
అంటే లోగన్ పాల్తో ఫైట్ చేసిన తర్వాత మన జాన్ సీనా ఏమని చెప్పిండంటే, చూడండి ఇప్పుడు లోగన్ పాల్కి చాలామంది హేట్ చేస్తారు కరెక్టే, బట్ లోగన్ పాల్ పైన అంటే ఆ పేరు పైన రెస్పెక్ట్ ఉండాలి. ఆ రెస్పెక్ట్ వచ్చింది ఎందుకంటే నేను ఫైట్ చేసినాను లోగన్ పాల్తో. ఆయనకు తెలుసు లోగన్ పాల్ నిజంగా ఒక జబర్దస్త్ రెస్లర్ అని. ఇంకా చాలా గొప్ప మాట్లాడిండు బాస్ లోగన్ పాల్ గురించి. ఈ రెస్లింగ్ అంటే, ఈ బిజినెస్ అంటే మనము మన ఆత్మ మన గుండె ఇచ్చేయాలి, నేను ఇచ్చినాను. అండ్ లోగన్ పాల్ చూస్తుంటే సేమ్ అదే అనిపిస్తుంది. ఎందుకంటే లోగన్ పాల్ చాలా జబర్దస్త్ రెస్లర్. నాకు తెలియదు మీరు ఎందుకు హెడ్ చేస్తారో, బట్ ఏంటంటే లోగన్ పాల్ పేరు పైన రెస్పెక్ట్ ఒకటి ఉండాలని ఈ టైప్లో మన జాన్ సీనా చెప్పినారు. అండ్ లోగన్ పాల్ గురించి జాన్ సీనా నిజంగా చాలా గొప్పగా మాట్లాడినారు బాస్. సో ఇప్పుడు మీరేమంటారు, మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ అండ్ ద మ్యాన్ బెక్కీ లించ్ గురించి. బాస్ చూడండి ఇప్పుడు మన బెక్కీ లించ్ వచ్చి అంటే క్లాస్ ఇన్ ప్యారిస్ మెయిన్ ఈవెంట్లో ఫెటర్ ఫర్ ఏ మ్యాచ్లో లో బ్లో ఇచ్చి పడేసింది మన CM పంక్కి. అండ్ దాని తర్వాత అందరు షాక్ అయినారు కరెక్ట్గా. దాని తర్వాత మన బెక్కీ లించ్ రియాక్షన్ వచ్చింది బాస్. ఎస్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన బెక్కీ లించ్ అంటే ఇప్పుడు ఈ ఫోటో షేర్ చేసిన వీళ్ళు అండ్ సెత్ రాలిన్స్ అండ్ మా బెక్కీ లించ్. అండ్ ఇక్కడ క్లియర్లీ రాసి ఉంది వీళ్ళు బిజినెస్కి రన్ చేస్తారంట. బిజినెస్కి రన్ చేసేది ఇంకెవరు కాదు, వీళ్ళే విజన్ అని వీళ్ళు ఇక్కడ చాలా క్లియర్లీ రాసినారు. సో బెక్కీ లించ్ వచ్చి లోపల కొట్టి దానిపైకి వెళ్ళి ఈ టైప్లో రియాక్షన్ ఇచ్చేసింది. అండ్ అంతేకాదు ఇప్పుడు మీకు తెలుసు ఆల్రెడీ అంటే మన CM పంక్ దగ్గర ఇంకెవరు కాదు బాస్ అంటే సెత్ రాలిన్స్ వైఫ్ బెక్కీ లించ్. అయితే CM పంక్ వైఫ్ ఎవరు? AJ లీ బాస్. ఒకవేళ మీకు AJ లీ గురించి తెలియదంటే కొన్ని పాత వీడియోస్ చూడండి డార్లింగ్. మామూలు ఉమెన్ సూపర్ స్టార్ కాదు AJ లీ. ఓపెన్ చెప్పాలంటే AJ లీ తర్వాత ఇప్పటివరకు AJ లీ లాంటి సూపర్ స్టారే చూడలేదు. AJ లీ కంటే ముందు ఉండే చాలా మంచి ఉమెన్ సూపర్ స్టార్స్. ఇప్పుడు రియా రిప్లీ చాలామంది ఉన్నారు, బట్ ఎంతైనా సరే AJ లీ మాటనే వేరా బాస్. మీరు AJ లీకి ఏ టైప్ సెగ్మెంట్లో పెట్టినా సరే, ఎలాంటి సిచ్యువేషన్లో పెట్టినా సరే AJ లీ బెస్ట్ ఇస్తుంది అనమాట. అంటే మంచి ఉన్నాయి బాస్. అంటే AJ లీ అంటే ఓన్లీ ఇలాంటి సీన్స్ కోసం అని కాదు, రెస్లింగ్ చూడండి, మైక్ స్కిల్స్ చూడండి, అంటే కిరాక్ ఉమెన్ సూపర్ స్టార్ బాస్ AJ లీ. నా ఫేవరెట్ ఉమెన్ సూపర్ స్టార్స్ లిస్ట్లో ఉంది AJ లీ. అంత మంచి అంటే ఒక జబర్దస్త్ సూపర్ స్టార్. అండ్ AJ లీ రిటర్న్ చేసిన అనుకో ఇన్ ఫ్యూచర్లో అది మామూలుగా ఉండదు. అంటే చూడండి ఇప్పుడు CM పంక్ వదిలేసి వెళ్ళిపోయినారా అని ఇప్పుడు ఎంతైనా ఆల్బీగా ఇప్పుడు చూడండి ఇప్పుడు వీళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ అని ఇక మన AJ లీ వదిలేసింది. బట్ ఇప్పుడు CM పంక్ వచ్చేసిన 2 సంవత్సరాలు అవుతుంది CM పంక్ వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్. సో ఇప్పుడు టైం దగ్గర పడ్డది AJ లీ వచ్చినా రావచ్చు, కానీ వీళ్ళు అంత ఈజీలీ చూపించారు. అంటే అంత ఈజీలీ రాదు. ఇప్పుడు బెక్కీ లించ్ అటాక్ చేసిన కరెక్టే. ఇప్పుడు CM పంక్ ఏంటంటే కొంచెం ట్రై చేస్తారు, వేరే ఉమెన్ సూపర్ స్టార్ హెల్ప్ తీసుకొని ట్రై చేస్తారు. మేబీ వేరే ఉమెన్ సూపర్ స్టార్ ఎవరైనా మన CM పంక్కి హెల్ప్ చేసినా హెల్ప్ చేయొచ్చు. ఆ టైప్లో మేబీ వీళ్ళు ఏమైనా చూపించచ్చు. మీరేమనుకుంటున్నారు చాలా ఫాస్ట్గా వచ్చేస్తారు AJ లీ? లేదు, వీళ్ళు మనకి ఇంకా కొంచెం సతాయిస్తారు. బట్ వస్తుందా రాదా అంటే ఎస్ ఇన్ ఫ్యూచర్లో వస్తుంది. మన AJ లీ రిటర్న్ చేస్తుంది. అండ్ ఎక్కడనో AJ లీ రిటర్న్ కోసం ఇదంతా సెటప్ చేసినారు వీళ్ళుగా. కానీ ఎంతైనా సరే ఇప్పుడు ఉమెన్స్ అంటే మన మెన్స్ సూపర్ స్టార్ మ్యాచ్ మధ్యలో వచ్చి సరే ఇప్పుడు ఇంటరప్ట్ అంటే ఇంకా వేరే టైప్లో ఇంటరప్ట్ చేయొచ్చు, కానీ ఆ లో బ్లో కొట్టడం అది ఎంతైనా సరే నచ్చలేదు బాస్. ఎందుకంటే ఆడ CM పంక్ చిన్న పేరు కాదు కదా. CM పంక్ జబర్దస్త్ సూపర్ స్టార్ బాస్. అండ్ ఇలాంటివి చూపించడం అది ఎక్కడో కొంతమందికి అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. అసలు ట్రిపుల్ హెచ్కి దిమాగ్ ఉందా లేదా అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు దీనిపై మీరేమంటారు? అంటే ఇది బాగానే ఉండేనా ఈ టైప్లో ఇంటరప్ట్ చేయడం, అంటే లో బ్లో కొట్టడము కరెక్టే ఉండాలి, లేదా ఇంకా వేరే టైప్లో ఇంటరప్ట్ చేసి CM పంక్ ఓడిపిస్తే బాగుంటుండేనా? మీకు ఏమనిపిస్తుంది మీ కామెంట్లు చెప్పండి. కానీ రియాక్షన్ మాత్రం వచ్చేసింది. అండ్ ఎందుకు అటాక్ చేసి అని చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే AJ లీ రిటర్న్ కోసమే బాస్. ఇన్ ఫ్యూచర్లో AJ లీ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా రష్ చేసి మన AJ లీకి తీసుకొస్తారా, లేదా ఇంకో ఉమెన్ సూపర్ స్టార్ ఫస్ట్ వచ్చి హెల్ప్ చేస్తారా, అదే చూడాలి. ఎందుకంటే AJ లీ కొంచెము ఇంకా ముందు అవుతుంది బాస్ రానికి. ఎందుకంటే దానికి స్టోరీ ఉంది. నేను ఏదో ఒక రోజు ఆ స్టోరీ కవర్ చేస్తాను. మీలో చాలామంది నో మర్సీ టాక్ షో కావాలంటే మరోసారి మీకు కావాలని చెప్తున్నారు కదా. సో నేను చేయడానికి ట్రై చేస్తాను మీ అందరి కోసము. సో అప్పుడు ఇప్పుడు ఆ సిరీస్ నేను కంటిన్యూ చేసినప్పుడు నేను దాంట్లో కవర్ చేస్తాను. CM పంక్ గురించి దాంట్లో మాట్లాడదాంలే నో మర్సీ టాక్లో. డోంట్ వరీ, ఇన్ ఫ్యూచర్లో వస్తుంది. మీరు చాలామంది అడుగుతున్నారు కదా మీకు నో మర్సీ టాక్ కావాలని. సో నో మర్సీ టాక్ షో వచ్చేస్తుంది ఇన్ ఫ్యూచర్లో. ఇప్పుడు ఫ్యూచర్లో అంటే ఇప్పుడు ఇదే వెనస్డే నుంచి కాదు, ఎందుకంటే నేను కొంచెం రీసెర్చ్ చేయాలి. సో మేబీ నెక్స్ట్ వెనస్డే నుంచి నేను ట్రై చేస్తాను. ఒకవేళ నాకు ఇంకొంచెం ఇంకేమైనా దొరికితే మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ దొరికితే మేబీ ఈ వెనస్డే చేసినా చేయొచ్చు. ఓకే,
సో డోంట్ వరీ డార్లింగ్, మీరు చాలామంది అడిగినారు నో మర్సీ టాక్, అండ్ మీకోసం నో మర్సీ టాక్ షో నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. సో ఇప్పుడు రోమన్ రేన్స్ పైన అటాక్ జరిగింది అవన్నీ, అంటే దీని గురించి మాట్లాడే ముందు ఫస్ట్ రోమన్ రేన్స్ ఈరోజు 2 ఉలఫాలు ఎందుకు వేసుకొని వచ్చినారు, వీళ్ళు కొంతమంది ఈ క్వశ్చన్ అడిగినారు. సో అందుకని మనం ఫస్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇద్దాము. సో ఇప్పుడు రోమన్ రేన్స్ ఎందుకు 2 ఉలఫాలు వేసుకొచ్చింది అంటే దానికి సింపుల్ రీజన్ ఏంటంటే రోమన్ రేన్స్ వాళ్ళ డాడ్ అండ్ రోమన్ రేన్స్ వాళ్ళ అంకల్కి రోమన్ రేన్స్ ఈరోజు ఒక ఆనర్ అంటే ఒక మంచి ట్రిబ్యూట్ ఇచ్చినారు. అండ్ ఇప్పుడు ఈరోజు ఎందుకు ఇచ్చినారంటే మీరు చూసినారు కదా అక్కడ ఉన్న క్రౌడ్ ఏ టైప్లో చీర్ చేసినారో, అదో జబర్దస్త్ మూమెంట్ ఉంటాయని రోమన్ రేన్స్ తెలుసు. అండ్ దగ్గర ఒక సంవత్సరం తర్వాత అంటే రోమన్ రేన్స్ సింగిల్స్ మ్యాచ్లో ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఒక సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేసిండు. సో అందుకని రోమన్ రేన్స్కి ఒక పర్ఫెక్ట్ టైం అనిపించింది. సో అందుకని రోమన్ రేన్స్ 2 ఉలఫాలు వేసుకొచ్చిండు. అండ్ రోమన్ రేన్స్ వాళ్ళ డాడ్ అండ్ వాళ్ళ అంకల్కి ఒక ట్రిబ్యూట్ ఇచ్చిండు బాస్. అండ్ అంతేకాదు దానికి ఇంకొక రీజన్ ఉంది, అండ్ అది ఏంటంటే ఇప్పుడు ఆ రీజన్ వల్ల అయితే వేయలేదు, ఎందుకంటే ఇక్కడ మైకల్ కోల్ చాలా క్లియర్లీ రోమన్ రేన్స్ వాళ్ళ డాడ్ అండ్ వాళ్ళ అంకల్ కోసం ఒక ఆనర్ అండ్ మంచి ట్రిబ్యూట్ చేయడానికి ఈ టైప్లో వేసుకొచ్చిన 2 ఉలఫాలు అని చెప్పినారు అక్కడ మైకల్ కోల్ రోమన్ రేన్స్ ఎంట్రీ అవుతున్నప్పుడు. సో అందుకని నేను ఎక్కువ అంటే మన ఇంగ్లీష్లోనే ఈ కామెంటరీలో చూస్తాను, ఎందుకంటే వాళ్ళు కొన్ని చెప్తారు అండ్ చాలా పనికొచ్చే విషయాలు ఉంటాయి. లైక్ మీరు అడిగినారు, ఇప్పుడు అది నేను చెప్పనీకు ఆన్సర్ దొరికింది కదా. సో ఇప్పుడు ఏంటంటే దానికి ఇంకో రీజన్ ఉంది, అది మేబీ ఆ రీజన్ అంటే మేబీ ద రాక్ ఇన్ ఫ్యూచర్లో ప్రాబ్లం కావచ్చు. అండ్ ఆ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇలా కల్చర్లో ఏంటంటే ఉలఫాలు వేసుకున్న మనిషి ఒక హై షీఫ్ ఉలఫాలు వేసుకుంటాడు. అండ్ ఆ ఉలఫాలు వేసిన మనిషి ఒక పవర్ఫుల్ మనిషి అనమాట. అలాంటిది 2 ఉలఫాలు వేస్తే ఆ పవర్ఫుల్ కన్నా ఇంకా పవర్ఫుల్ అంటే చాలా పెద్ద లెవెల్ వెళ్ళిపోతాడు మనిషి అలా కల్చర్ 2 ఉలఫాలు వేసుకుంటే. సో ఒకవేళ ఆ టైప్లో ఏమైనా స్టోరీలు చూపించి ఫ్యూచర్లో ద రాక్ వర్సెస్ రోమన్ ఏమైనా చేస్తారా అంటే చూడండి ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్ లాంగ్ టర్మ్ స్టోరీ లైన్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మేబీ ఇన్ ఫ్యూచర్లో ఈ టైప్లో ఏమైనా చేస్తారా చూడాలి. కానీ ప్రెజెంట్ కోసం అయితే రోమన్ రేన్స్ ఎంట్రీ అయినప్పుడు మన మైకల్ కోల్ చాలా క్లియర్గా చెప్పిన రోమన్ రేన్స్ వాళ్ళ డాడ్ అండ్ వాళ్ళ అంకల్ కోసము 2 ఉలఫాలు వేసుకొచ్చిండని మన చాలా క్లియర్లీ ఇక్కడ మైకల్ కోల్ చెప్పిన. సో ప్రెజెంట్ కోసం అయితే దీని ఇంకా ఆన్సర్ ఏందో నేను ఇచ్చేసినాను, 2 ఉలఫాలు ఇంకా రీజన్ ఏందో చెప్పేసినాను. సో ఇప్పుడు ఇంకో రీజన్ గురించి మాట్లాడదాం, ఎందుకు ఇంత భయంకరమైన అటాక్ జరిగింది. సో నేను స్టార్టింగ్లో చెప్పినాను అంటే ఇప్పుడు ఆ టైం బ్రేక్ చూపించడానికి అంటే ఇప్పుడు మూవీ షూటింగ్కి వెళ్తాడు కదా, ఆస్ట్రేలియా వెళ్తుండు కదా. సో ఇప్పుడు మూవీ షూట్ కోసం వెళ్తుండు కాబట్టి అంటే ఒక టైమ్ ఆఫ్ ఇవ్వాలని ఈ టైప్లో అటాక్ చూపించినారు. కానీ ఫ్యాన్స్కి దీని వెనకాల చాలా పెద్ద అంటే ఓపెన్ చెప్పాలంటే తిడుతున్నారు ఫ్యాన్స్. ఎవరికి డబ్ల్యూడబ్ల్యూకి ట్రిపుల్ హెచ్కి తిడుతున్నారు. అంటే రోమన్ రేన్స్కి టైమ్ ఆఫ్ ఇవ్వడానికి ఇక ఇంకో దారి లేదా మీ దగ్గర? ఈ టైప్లోనే అటాక్ చూపించి పంపించడం అవసరమా? అండ్ కొడి రోడ్స్ అవి కొంతమంది కంపేర్ చేస్తున్నారు బాస్. ఇప్పుడు కొడి రోడ్స్ ఎందుకు కంపేర్ చేస్తున్నారు అంటే రోమన్ కోడికి ఎందుకు కంపేర్ చేస్తున్నారు ఈ విషయంలో ఈ అటాక్ వెనకాల? ఎందుకంటే కొడి రోడ్స్ బి అదే మూవీ షూటింగ్లో బిజీ ఉన్నాడు కదా, సేమ్ మూవీ షూటింగ్. సో కొడి రోడ్స్కి ఏమో సింపుల్గా ఒక కామెంట్ స్టేబుల్ సైడ్ క్లేమర్ పడ్డది అండ్ ఆ క్లేమర్ చూపించి కొడి రోడ్స్కి సైడ్ లైన్ చేసినారు. చాలా సింపుల్ అటాక్ చూపించేసినారు. మన డ్రూ మ్యాకింటార్ కామెంట్ స్టేబుల్ కింద ఒక సాలిడ్ క్లేమర్ ఇచ్చేసిండు. అదే మూవీ షూటింగ్లో కొడి రోడ్స్ వెళ్ళినాడు, కొడి రోడ్స్కి ఏమో ఈ టైప్లో పంపించిండు ట్రిపుల్ హెచ్. అండ్ రోమన్ రేన్స్కి ఏమో మరి ఇంత భయంకరంగా కొట్టి ఇంత భయంకరంగా చూపించి పంపించినారు. అంటే ఇది ఎక్కడో రోమన్ రేన్స్ ఇన్సల్ట్ అనుకోవాలా, లేదంటే రోమన్ రేన్స్ ఆ టైప్లో పవర్ఫుల్ మనిషి అని చూపిస్తున్నారా? అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ సైడ్ లైన్ చేయాలంటే ఆ లెవెల్లో అటాక్ ఉండాలి. ఏదో ఒక క్లేమర్ పడ్డాయని, ఏదో ఒక సునామీ పడ్డాయని, ఏదో ఒక స్పియర్ పడ్డాయని రోమన్ రేన్స్ సైడ్ లైన్ కాడు. రోమన్ రేన్స్ సైడ్ లైన్ వెళ్ళాలంటే రోమన్ రేన్స్ బ్రేక్లో వెళ్ళాలంటే అటాక్ బి ఆ లెవెల్లో ఉండాలి. ఎందుకంటే మనిషి ఆ లెవెల్ మనిషి ఏదో చిన్న లెవెల్ కాదు అని ఈ టైప్లో ఏమైనా చూపించి ట్రై చేస్తుండే ఆ ట్రిపుల్ హెచ్ కావచ్చు కదా, ఈ టైప్లో ఒకటి కావచ్చు. ఏదో చిన్న అటాక్ జరిగి మనిషి సైడ్ లైన్ అయిపోతే ఓ ఇంత చిన్న అటాక్ వల్ల ఒక టైం బ్రేక్లో వెళ్ళిపోయింది ఆ మూవీ షూటింగ్ కోసం. మరి ఇంత చిన్న అటాకా? గింతేనా దమ్ము మనుషులని ఈ టైప్లో కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో మేబీ రోమన్ రేన్స్కి ఆ టైప్లో ఇంత భయంకరమైన అటాక్ చూపించి పంపిస్తున్నారు. అంటే ఇంత భయంకరమైన అటాక్ జరుగుతూనే అప్పుడే కొంచెం సైడ్ లైన్ అవుతాడని ఈ టైప్లో చూపించినట్టు ఉన్నాడు ట్రిపుల్ హెచ్. చెప్పలేం కదా. సో ఇప్పుడు మీరేమంటారు? ఇది ఒక ఇన్సల్ట్ అంటారా రోమన్ రేన్స్? మార్నింగ్ నుంచి చూస్తున్నాను కామెంట్స్లో చాలామంది ఇన్సల్ట్ అంటున్నారు. సో ఇది మీకు నిజంగానే ఇన్సల్ట్ అనిపిస్తుందా?
లేదా ఏదో ఒక క్లేమర్ పడి లేదా ఒక స్పియర్ లేదా ఒక అంటే సునామీ పడి సైడ్ లైన్ వెళ్ళిపోతే ఓకేనా మీకు, లేదంటే ఇంత భయంకరమైన అటాక్ చూపించి పంపిస్తున్నా ఓకేనా? ఎందుకంటే అక్కడ మీరు మనిషిని చూడండి, మనిషి ఎవరు, సో అది ఆలోచించి మీరు కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు రిటైన్ గురించి మాట్లాడితే రోమన్ రేన్స్ టోటల్ ఇప్పుడు చూడండి, మూవీ షూటింగ్ గురించి మాట్లాడితే 26th వరకు, సెప్టెంబర్ 26th వరకు ఉందంట. సో ఆ లెక్కలు చూస్తే 26 రోజులే షూటింగ్ ఉంది. అంటే సెప్టెంబర్ 2nd, 3rdకి వెళ్తాడు రోమన్ రేన్స్ ఆస్ట్రేలియాకి. సో ఆ లెక్కలు చూస్తే రోమన్ రేన్స్ మా అంటే 23 రోజులు 24 రోజులు షూటింగ్లో ఉంటాడు. కానీ మనకు వచ్చిన రూమర్ ప్రకారం ఒక 4 వారాల బ్రేక్ ఉంటుందంట. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రోమన్ రేన్స్ అక్కడ ఎన్ని రోజులు షూటింగ్లో బిజీ ఉంటాడు అది కాదు, రోమన్ రేన్స్ బ్రేక్ ఎంత పెద్దగా ఉంటుంది. సో రోమన్ రేన్స్ బ్రేక్ 4 వారాలది బ్రేక్ ఉంటుంది అని ప్రెజెంట్ కోసం మనకి ఈ టైప్లో రూమర్స్ వస్తున్నాయి బాస్. ఇప్పుడు నిజంగా 4 వారాలది బ్రేక్ ఉంటుందా, లేదా 3 వారాల్లో వచ్చి సర్ప్రైజ్ ఇస్తాడా, లేదా 4 వారాల బదులు 5 వారాలు 6 వారాలు అయిపోతా చూడాలి. కానీ ప్రెజెంట్ కోసం చూడండి, ఇప్పుడు ఈరోజే మొత్తం జరిగింది, ఈరోజే మొత్తం చెప్పడం అంటే కష్టం కదా. సో ప్రెజెంట్ కోసం ఏమేమి రూమర్స్ వచ్చినాయి మొత్తం కనుక్కొని చెప్తే రోమన్ రేన్స్ 4 వారాల బ్రేక్లో ఉన్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, అక్కడ షూటింగ్తో సంబంధం లేదు, అక్కడ ఎన్ని రోజులు వెళ్తుండో ఏంది అదంతా కాదు. బ్రేక్ గురించి మాట్లాడితే 4 వారాలది బ్రేక్. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఈ 4 వారాల బ్రేక్ ఉంటుందా ఏందా చూడాలి. నాకు ఇంకేమైనా తెలిస్తే నేను మీ అందరికీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను బాస్. అండ్ ఇప్పుడు మధ్యలో ఏదో సౌండ్ వచ్చింది కదా, దాన్ని కొంచెం ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే మీకు తెలుసు అంటే ఫెస్టివల్ నడుస్తుంది. సో ఇక పటాకీల సౌండ్ ఇవన్నీ వస్తాయి, కామనే బాస్. మన ఫెస్టివల్ మనం సెలబ్రేట్ చేయకపోతే ఇంకోరు సెలబ్రేట్ చేస్తారు. సో అందుకని ఇలాంటి సౌండ్స్ వస్తాయి, ఇగ్నోర్ చేసేయండి. అండ్ అంతేకాదు బాస్, ఇంకేమైనా తెలిసింది అనుకోండి, అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ గురించి అయినా సరే, ఇంకా ఈ సీఎం పంక్ ఏజెలి అంటే ఇంకేమైనా తెలిసినా సరే నేను మీ అందరికీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఓకే, సో బాస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేయకపోతే ఫస్ట్ టైం నేను చేయకపోతే చెప్పేసినాను. అండ్ ఈ వీడియో ఎవరు ఇక్కడ వరకు చూసిరా అప్పుడు నాకు ఇప్పుడే తెలుసు. ఇప్పుడు నేను ఫస్ట్ టైం నేను అంటే ఆ గంటని ప్రెస్ చేస్తేనే అంటే నోటిఫికేషన్ వస్తుందని ఈ టైప్ చెప్తాను కదా, ఇది రోజు ఫస్ట్ టైం చేయకపోతేనే ఎందుకో వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ వరకు ఎవరెవరు చూసారో ఒకసారి కామెంట్ చేయండి, దీని గురించి చూద్దాం. ఎవరెవరు ఇక్కడ వరకు వీడియో చూస్తే నాకు అర్థమవుతుంది. సో గైస్ మీరు గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.